ప్రజా ఆరోగ్య సేవల విస్తరణలో భాగంగా అమరా హాస్పిటల్ గుండె సంబంధిత వైద్య సేవల్లో కీలక ముందడుగు వేసింది. నిపుణుల వైద్య బృందంతో హృదయ రోగుల కోసం సమగ్ర చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శివకృష్ణ మాట్లాడుతూ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, మాజీ డీన్ గా విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ అమరా హాస్పిటల్లో చేరడం గర్వకారణమని తెలిపారు. ఆయన రాకతో హాస్పిటల్లో గుండె సంబంధిత వైద్య సేవలు మరింత బలోపేతమవుతున్నాయని పేర్కొన్నారు. డాక్టర్ రాజశేఖర్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ గా బాధ్యతలు స్వీకరించడం ద్వారా అత్యవసర గుండెపోటు చికిత్సలు, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ వంటి కీలక సేవలు నిపుణుల పర్యవేక్షణలో అందుబాటులోకి వచ్చాయని వివరించారు. అధునాతన నిర్ధారణ పరికరాలు, సమయోచిత చికిత్సా విధానాలతో రోగులకు మెరుగైన ఫలితాలు అందించడమే లక్ష్యమని చెప్పారు. ఈ ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఈ బర్గర్, ఇవన్నీ పిజ్జా, ఇవన్నీ నాట్ హెల్తీ ఫుడ్. అది ఒకటి. రెండోది ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోయింది. కూర్చున్నట్లు పని చేస్తూ ఉంటారు. ఓవర్ వెయిట్ ఎక్కువ అయిపోతూ ఉంటారు. దాని తర్వాత ఈ లైఫ్ స్టైల్ అంటే కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. దే డోంట్ టేక్ ఎవ్రీథింగ్ వెరీ సీరియస్లీ అండ్ స్టార్ట్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. దీనివల్ల మనకు ఈ హార్ట్ డిసీజ్ అనేది ఫ్రీక్వెంట్గా యంగ్స్టర్స్లో వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి. ఏ మాడిఫికేషన్ ఉంటే ఫస్ట్ స్మోకింగ్ ఉంటే అది స్టాప్ చేసేయాలి. ఇక డ్రింక్స్ దాని అలవాటు ఉంటే దాన్ని స్టాప్ చేసుకోవాలి. తర్వాత హెల్తీ ఫుడ్ అంటే హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. బయట ఫాస్ట్ ఫుడ్ తినడం ఎంత వీలవుతుందో అంత తక్కువ చేసుకోవాలి. బాడీ వెయిట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. వాళ్ళ హైట్ బట్టి ఎంత వెయిట్ అనేది మనం తెలుసుకొని దాంట్లో 10% లోపల మన బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇది కాకుండా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే 2 రకాలు ఉంటుంది. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, ఐసోటానిక్ ఎక్సర్సైజ్. హార్ట్కి ఐసోటానిక్ ఎక్సర్సైజెస్ గుడ్. అంటే మనం వాకింగ్ ఆర్ రన్నింగ్. పసి వాళ్ళు అయితే రన్నింగ్ చేస్తారు, ఎల్డర్లీ వాళ్ళు వాకింగ్ చేసుకుంటారు. తర్వాత సైక్లింగ్, స్విమ్మింగ్, ఈ మూడిట్లో ఏది మనకు సూటబుల్ ఉందో ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసేదానికి జిమ్కి పోవాలని ఏం అవసరం లేదు. మామూలుగానే సైక్లింగ్, వాకింగ్ ఆర్ స్విమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, ఇవన్నీ హార్ట్కి అంత యూస్ఫుల్ కాదు. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ మరీ తీవ్రంగా చేస్తే దానివల్ల కూడా గుండెపోటు వచ్చేదానికి అవకాశం ఉంది. సో యంగ్స్టర్స్కి మెయిన్గా ఈ స్మోకింగ్ స్టాప్ చేసుకోవాలి, వెయిట్ మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీ ఫుడ్ వాడుకోవాలి, బిహేవియర్ నార్మల్గా ఉండాలి, అగ్రెసివ్గా ఉండకూడదు. ఇవన్నీ చేస్తే తప్పగా